ఎవరండి ఆ పొడుపు వృత్తి చేసుకునే మహిళల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నా. మా పార్టీ ఒక విధానాలుగా, ఒక పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా మాట్లాడముంది కాబట్టి నాకు నోరెత్తి మాట్లాడబుద్ధి కావట్లేదు సార్. నిజం చెప్తున్నా. ఒక దళితుడు మార్పు లేదన్న దానికి ఒక మనిషిని రోడ్డు మీదకి లాగి చంపేస్తే అది వ్యభిచారం కాదా సార్? వాళ్ళ రాజకీయాలకి అధికారంలో ఉండే ఒక దళితుడిని దౌర్జన్యం చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీడియాలో కానీ పేపర్లో కానీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు చూపించలేదు. వీళ్ళు రాజకీయ వ్యభిచారం కాదా సార్? తమ్మినేని సీతారామన్ లాంటి వ్యక్తి రాజకీయ లంచత్వం మాట మాట్లాడి 5 సంవత్సరాలు పాలన చేసి బాబాయ్ గొడ్డలి పోటు గురించి మాట్లాడకుండా ఉంటే అది రాజకీయ వ్యభిచారం కదా సార్? ఇలాంటి రాజకీయ లంచత్వాల గురించి, రాజకీయ మాటల గురించి మాట్లాడితే, వ్యభిచారాల గురించి మాట్లాడితే మేము ఇన్ని మాట్లాడతాం సార్. నోరు అదుపులో ఉంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు పైకి మాట్లాడకండి సార్. మీరు మాట్లాడకండి పాలసీ ప్రకారంగా వెళ్దాం, విధి విధానాల మీద మాట్లాడదాం. అంతేగాని మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద పోటు మోగోళ్ళగా ఏం కావాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, మాకేం కావాలి సార్? మేము కూడా ప్రభుత్వం, మాకు అద్భుతాలు కావాలి, అభివృద్ధి కావాలి, ప్రజల కోసం మేము ఇవాళ రోజున నిరుద్యోగ యువత కోసం మేము ఉద్యోగాల రూపకల్పన కావాలి. మేము చేస్తుంది అంతా మేము ఇప్పుడు మా నెమ్మదిగా ఉన్న తత్వాన్ని మా చేతకంతనంగా చూసుకున్నారు మా మంచితనం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో కూడా ఇదే మాట్లాడారు. మనము ఎన్డీఏ కూటమితో మనము భాగస్వామ్యం ఉన్నాము, అవతల పార్టీలు ఎంత విభేదించినా కానీ మనం తట్టుకుంటున్నాం అంటే అది మన చేతకంతనం కాదు. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా మనము కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్తారు. దానిలో భాగంగానే వాళ్ళ వరకు చాలా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తున్నాం. రాజకీయాలంటే ఒక ఉన్నతనం చూపిస్తున్నాం. ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు పాలసీల మీద మాట్లాడుతున్నాం. సార్ ఒక మాట నోరు జరిగి నాలుక నరలని నాలుక ఒక మాట మాట్లాడితే ఏమో సార్ తప్పు అయిపోతుందా? వాళ్ళు అట్లా చేస్తున్న విమర్శలు అట్లాగే ఉన్నాయి సార్. సో నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా సార్. ఒక చేతితో సహాయం చేసి